शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सुप्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घप्रभाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्थहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वीः भरनाशो कुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। సభకు నమస్కారం. నేను నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి నారదుడు వచ్చి ధర్మరాజు గారితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాను. నారద మహర్షి ధర్మరాజుతో మాట్లాడుతూ అంటాడు, వార్తయంద జగము వర్ధిల్లుచున్నది అదియు లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయుపతికి. ఆయన ఆ రోజుల్లోనే ఎంత దార్శనికుడై మాట్లాడారో చూడండి. వార్తయంద జగము వర్ధిల్లుచున్నది. అసలు పరిపాలన అనేటటువంటి విషయంలో వార్త అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. జగత్తు వర్ధిల్లడం అన్నది వార్త యందు మాత్రమే ఉన్నది. వార్త అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిపాలితులు పరిపాలకులు అని రెండు వర్గాలు. పరిపాలితులు అంటే పరిపాలింపబడుతున్నవారు, పరిపాలకులు అంటే పరిపాలించుచున్నవారు. పరిపాలింపబడుతున్న వారిని, వారి సంక్షేమాన్ని, వారి జాగ్రత్తని చూరగొనడం కోసం పరిపాలకులు ఉన్నారు. కాబట్టి పరిపాలకులు పరిపాలితుల యొక్క సంక్షేమం కొరకు ప్రణాళిక రచన చేస్తారు. వాళ్ళు తమ కొరకు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకి తెలియాలి. ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు అన్నది పరిపాలకులకు తెలియాలి. ప్రజలు కోరుకుంటున్నది పరిపాలకులకు తెలియకపోయినా, పరిపాలకులు తమకి ఏమి అందించాలని ప్రణాళిక రచన చేస్తున్నారో పరిపాలితులకు తెలియకపోయినా పరిపాలన అయోమయాన్ని సంతరించుకుంటుంది. ఎందుకని? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది వదిలిపెట్టి మనకి నచ్చినదేదో మనం చేసుకుంటూ పోతే అది ప్రజలకి సౌకర్యంగా ఉందా లేదా అన్నది నిర్ణయించే వాళ్ళు ఎవరు? ప్రజల వాణి ఎలా అందుతుంది ప్రభువుకి? ప్రభువు యొక్క హృదయం ప్రజలకు ఎలా అందుతుంది? అందుకని అలా ప్రజాభిప్రాయం తనకి తెలియడానికి, తన అభిప్రాయం ప్రజలకి తెలియడానికి ఇది చాలా అవసరం. ఎందుచేత అంటే పరిపాలన అనేటటువంటి మాట యందు
భావసారూప్యత ముందు చాలా అవసరమై ఉంటుంది. అవతలవాని యొక్క హృదయము యువతలవానికి తెలియవలసి ఉంటుంది. నేను ఇలా పరిపాలించాలనుకుంటున్నాను, నా పరిపాలనలో ఫలానా ఫలానా వాటికి స్థానం ఉండదు. ఒకవేళ ఇంకా పాతవాసనలు పట్టుకుని అలాగే ఉందామనుకుంటే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, దానికి మీరు సిద్ధపడవలసి ఉంటుంది. ఒకవేళ అలా అలవాటు పడిన వారు ఉంటే ఇలా మార్పు తెచ్చుకుంటే వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని ప్రభు అన్నాడు అనుకోండి, ఓహో మనం మారవలసిన అవసరం ఉంది, మారితే మన జోలికి రాడు, గతంతో సంబంధం ఉండదు, మారకపోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి మనం ఫలానా విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక నుంచి ఫలానా విషయం జోలికి వెళ్ళకూడదు అని పాలితులకు తెలుస్తుంది. పాలనయందు ప్రభువుకి సహకరించేటటువంటి ఆయన యొక్క వర్గానికి తెలుస్తుంది, ఆయన ఉద్యోగ వ్యవస్థకి తెలుస్తుంది. దీనికి వార్త అవసరం, దాన్ని వార్త అంటారు. ఆ వార్తని సమర్థవంతంగా నువ్వు నిర్వహణ చేస్తున్నావా? నేను ప్రభువుని కాబట్టి నా ఇష్టం వచ్చిన ప్రణాళిక రచన నేను చేస్తాను, వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో నాకు అనవసరం, నేను ఇచ్చింది పుచ్చుకోవాలి, నేను ఇమ్మన్నది వాళ్ళు ఇవ్వాలి. నేను ఇమ్మన్నదంటే పన్ను, నేను ఎంత పన్ను వేస్తే అంత పన్ను వాళ్ళు కట్టాలి, నేను ఏది ఇచ్చానో దానితో తృప్తి పడాలి. అంతేకాని నాకు ఇది కావాలని అడిగే అధికారం వాళ్ళకి లేదు. అనుకున్న ప్రభువు ప్రజల యొక్క హృదయాన్ని చూరగొనలేడు. కాబట్టి వార్తని నువ్వే నిర్వహించవలసి ఉంటుంది. ఆ వార్తయంద జగము వర్ధిల్లుచున్నది, అదియు లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు. ఆ వార్త అన్నది లేకపోతే ప్రజలందరూ అంధకారంలో ఉన్నట్లుగా ఉంటుంది. దానికి ఒక సువ్యవస్థితమైనటువంటి స్థితి ఏర్పడదు. కావున వార్త నిర్వహింపవలయుపతికి, ప్రభు అయినటువంటి వాడు ఆ చక్కటి వార్తా వ్యవస్థని నిర్వహణ చెయ్యవలసి ఉంటుంది. నువ్వు అలా చేస్తున్నావా ధర్మరాజా అని దార సంగ్రహంపు ధరణీషా రతి పుత్రఫలం, శీలవృత్త ఫలము శృతము, దత్తభుక్త ఫలము ధనము, వేదములు అగ్నిహోత్ర ఫలము అనియు ఒగి ఇరుంగు. ధర్మరాజా ఈ విషయాన్ని బాగా తెలుసుకో, ఒగి ఇరుంగు బాగా తెలుసుకుని ఉండు సుమా. అంటే ఇప్పుడు ఒక ప్రభువు తెలుసుకుని ఉండవలసినదే కాదు, మొత్తం వ్యవస్థకంతటికి ప్రతినిధిగా నువ్వు దీన్ని తెలుసుకుని ఉండాలి. ఇది తెలుసుకుని ఉంటే పరిపాలనే కాదు, వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది బాగా. దేనికి ప్రయోజనం ఏది అన్న విషయంలో నువ్వు ఒక సమగ్రమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకో. దార సంగ్రహంబు ధరణీషా రతి పుత్రఫలం. దార సంగ్రహంబు, సంగ్రహంబు అంటే పుచ్చుకొనుట. పాణిగ్రహణము అంటారు. పాణిగ్రహణము అంటే ఆడపిల్ల చేతిని మగపిల్లవాడు పుచ్చుకోవడం. ఆడపిల్లని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ధర్మపత్నిగా. ఎందుకు అసలు ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించి గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యాలి అంటే ఋషుల యొక్క హృదయం చాలా ఉదారంగా ఉంటుంది. హేతువుని విడిచిపెట్టి ఏది జీవితంలో అత్యంత అవసరమైన విషయం ఉంటుందో దాన్ని నొక్కిపెట్టి నువ్వు ఎలాగైనా ఇలాగే బ్రతుకు అని శాసించరు. భగవంతుని దగ్గరగా మనుష్యుణ్ణి చేర్చడానికి వీలైనటువంటి మార్గాన్ని ముందు పరకాయ ప్రవేశం చేసి వాళ్ళే ఆలోచిస్తారు. ఆలోచించి భగవంతుడు చెప్పినా అలాగే ఉంటుంది. ఒక మనిషిని సృష్టి చేసినప్పుడు ఆ మనిషికి ఒక మనసు ఉంది కాబట్టి ఆ మనసు యందు పొటమరించేటటువంటి భావనలు ఎలా ఉంటాయి, వాటిని తొక్కి పెడితే వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, వాటిని లొంగదీసుకుంటే వచ్చేటటువంటి స్థితి ఎలా ఉంటుంది, దీన్ని పరమేశ్వరుడు దృష్టిలో పెట్టుకుని మన జీవన క్రమాన్ని వ్యవస్థీకరించడానికి వేదాన్ని ఇస్తాడు. దాన్ని నారదుడు ఉపదేశం చేస్తూ అంటున్నాడు, దార సంగ్రహంపు ధరణీషా రతి పుత్రఫలం. ఒక స్త్రీని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తాడు అంటే దానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి రతి సుఖమును అనుభవించుట. కారణం, ఎంత భగవద్భక్తితో కూడుకున్న జీవితాన్ని గడపడానికి బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించి గురువుగారి పాదాల దగ్గర కూర్చొని వేదాధ్యయనం చేసి
గురువుగారు చెప్పినట్టుగా 4 వీధులకు వెళ్ళి భిక్షాటన చేసి ఆహారం తీసుకొచ్చి గురుపత్నికి ఇచ్చి గురుపత్ని వడ్డించినటువంటి అన్నం తిని నేను రాజకుమారుణ్ణి మంత్రి కుమారుణ్ణి అని అహంకారాలు విడిచిపెట్టి భిక్షాన్నం తిని అత్యంత వినయంతో గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేసినప్పటికీ ఒక వయసు వచ్చిన తరువాత మనసు ఎందు కామము ప్రవేశిస్తుంది. ఆ కామాన్ని బలవంతంగా అణుచుకో అంటే అది వక్రమైన దారులు తొక్కుతుంది. సమాజమునందు అవ్యవస్థ ఏర్పడుతుంది. పరమేశ్వరుడు కూడా అందుకే తాను సృష్టి యందు దేనిని నియమించాడో దాన్ని అనుభవించమని చెప్పాడు. అది వేదం యొక్క హృదయం. అసలు పరమేశ్వరుడు కామం అన్నదాన్ని ఎందుకు పెట్టాలి? కామం పెట్టలేదనుకోండి పరమేశ్వరుడు. అసలు మన జీవితంలో చాలా మటుకు పాపం చేసేటటువంటి అవకాశం ఉండనే ఉండదు. శరీరంతో కానీ మనస్సుతో కానీ పాపానికి అవకాశం ఉండదు. అసలు కామం ఎందుకు పెట్టాలి మరి ఈశ్వరుడు అంటే, ఆ కామము లేకపోతే పుత్ర సంతానం కలగదు. పుత్ర సంతానం కలగకపోతే పితృరుణం నుంచి విముక్తుడు కాడు. పితృరుణం నుంచి విముక్తుడు కాకపోతే మోక్షమునకు మార్గము లేదు. ఎంత పుణ్యం సంపాదించనివ్వండి, ఎక్కడో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల యొక్క విషయాన్ని పక్కన పెట్టండి, సన్యసించినటువంటి వారి విశేషాన్ని. సాధారణ సిద్ధాంతం ఏమి అంటే, పుత్ర సంతానమును బడైనటువంటి వాడు స్వర్గద్వారమును కూడా ప్రవేశించడానికి వీలు లేదు. మృకండు మహర్షి అంతటి వాణ్ణి బ్రహ్మసభలోకి ప్రవేశపెట్టలేదు అని మనకి పురాణం చెప్తాడు. ఎందుచేత అంటే, నువ్వు సంతానాన్ని పొందలేదు కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు, ఏమనుకోవద్దు, సిద్ధాంతం అంతే అన్నారు. వెనక్కి వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేసి మార్కండేయ మహర్షిని కన్నాడు. కాబట్టి సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొందేటప్పుడు ఒక నియమం ఒకటి ఉంటుంది. స్త్రీ పురుష సమాగమునందు ప్రహృష్టమైనటువంటి స్థితి ఉండాలి. పరమ సంతోషంతో స్త్రీ పురుషులు కలియాలి తప్ప అది ఏదో బృహత్కార్యంగా చాలా కష్టంతో అన్యమైన మనస్సుతో భారమైన విషయంగా పరిగణింపబడి ప్రహృష్టమైన మనసు లేకుండా కలిసినటువంటి దంపతులకు సత్సంతానము కలగదు, తేజోవంతమైన సంతానము కలగదు. దీన్ని రామాయణం ధృవీకరించింది, ఇతరమైనటువంటి పురాణములు ధృవీకరించాయి. అందుకే వాళ్ళ మనసు ప్రహృష్టంగా ఉండాలి, పరమ సంతోషంగా ఉండాలి, ఒకరి యందు ఒకరికి అనురక్తి ఉండాలి. అందుకే సృష్టి ప్రారంభంలో సృష్టి జరగలేదు. కారణం ఏమంటే, ఉన్నవాళ్ళు పురుషులు లేదా స్త్రీలు అనుకోండి, అప్పుడు ఆకర్షణకి అవకాశం లేదు. అప్పుడు పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు, సగం స్త్రీ సగం పురుషుడయ్యాడు. అప్పుడు ఉపాధి యందు భేదము ఏర్పడితే వైరాగ్యం వచ్చిన తర్వాత నారీస్తన భరణాభీదేశం దృష్ట్వా మాగా మోహావీశం ఏతత్మాంసవసాది వికారం మనసి విచింత్య వారం వారం. ఒక వైరాగ్య స్థితి ఏర్పడిపోయిన తర్వాత ఉంది శరీరంలో పైన కింద 2 చోట్ల శరీరపు అవయవాల్లో మార్పు జరిగింది. అంతకన్నా ఏం లేదు. అందులో ఉన్నది సప్తధాతువులే, ఇందులో ఉన్నది సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, మేధ, శుక్ల తప్ప ఇంకోట్లేవు. కానీ పరస్పర ఆకర్షణ లేకపోతే సత్సంతానము కలగదు. సత్సంతానం కలగకపోతే మళ్ళీ ఓ ప్రమాదం వస్తుంది. తేజస్సు లేని వారు సత్సంతానము కాకపోతే వాళ్ళు వక్రమార్గంలోకి వెడతారు. వాడు వక్రమార్గంలోకి వెళ్ళి తప్పు చేస్తే ఆ ముందు ఉన్న 7 తరాల వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళైనా సరే వెనక్కి లాగేస్తారు, లాగేసి నరకానికి పంపిస్తారు. మీరు మహాభారతం ఆదిపర్వంలో విన్నారు. ఆదిపర్వంలోనే చెప్పబడింది, పుట్టినటువంటి కొడుకు పెళ్లి చేసుకోవడం మానేశాడు. అటు సన్యాసము తీసుకోలేదు, ఇటు గృహస్థాశ్రమము కాదు, తాను బ్రహ్మచారిగా ఉండిపోయాడు. తాను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయినటువంటి కారణం చేత నీ వంశంలో పుట్టినటువంటి వాడొకడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు, అందుకే నిన్ను తిప్పి కట్టేస్తున్నామని చెట్టుకి కట్టేశాడు. జరత్కారు వృత్తాంతంలో మీరు విన్నారు. నా పేరున్న పిల్ల దొరికితే చేసుకుంటానన్నాడు. అప్పుడు జరత్కారుని చేసుకున్నాడు. కాబట్టి సత్సంతానము అంటే వేదము యొక్క హృదయాన్ని యథాతథంగా అర్థం చేసుకోవాలి. అంతేకాని తెలియనటువంటి మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఏమండి ఇవన్నీ చదివాము, ఇవన్నీ విన్నామండి, ఎందుకండి పెళ్ళి, అనవసరం కదా,
ఇంకా జంజాటంలోకి వెళ్ళదలుచుకోలేదు, ఇలా ఉండిపోదాం అనుకుంటున్నానండి అంటే తప్పు. అలా ఉండమని శాస్త్రం చెప్పలేదు, అలా ఉండకూడదు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపత్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అన్నాడు వ్యాసుడు. ఇంద్రియములు బహుబలిష్టమైనవి, వాటిని జాగ్రత్తగా మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకుని వైరాగ్య సుఖానికి వెళ్ళాలి. ఏనుగుని ఎలా మచ్చిక చేసుకుంటారో ఇంద్రియాన్ని అలా మచ్చిక చేసుకోవాలి. ఇంద్రియాల్ని అలా మచ్చిక చేసుకోవడం చేతకాని వాడు సాధకుడు కాలేడు. వాడి మీద ఇంద్రియాలు తిరగబడతాయి. ఎలా తిరగబడతాయంటే, అతి బలవంతమైన సర్పాన్ని కాలుతో తొక్కి పట్టినటువంటి వాడు పాము నాకు వశమైందనుకుంటే ఎంత పొరపాటు. ఎప్పుడో అప్పుడు కాలు ఎత్తవలసింది. కాలు ఎత్తగానే ఇంద్రియాలు కాటు వేస్తాయి. మండోదర్ అంటుంది రామాయణంలో, కాలు ఎత్తగానే కాటు వేసినట్టు ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించిన వాడు పతనమైపోతాడు. ఎందుకంటే ఇంద్రియం కాటేసేస్తుంది ఎప్పుడో అప్పుడు. అందుకే ఇంద్రియానికి ఆహారం పెట్టి వశం చేసుకోవాలి. ఆ ఆహారం పెట్టేటప్పుడు ధర్మంతో ముడివేయాలి. అది ఆహారం పెట్టాలి, ధర్మంతో ముడివేయాలి. కాబట్టి దాని కొరకు దారసంగ్రహంబు ధరణీషా, ధర్మపత్నిని అందుకు స్వీకరిస్తాడు. ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ఒక వయసు వచ్చిన తరువాత నిగ్రహించలేనటువంటి కామాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే, పుత్ర సంతానాన్ని పొంది పితృరుణం నుంచి విముక్తుడవై ఉత్తమ లోకాలు చేరుకోవడానికి అవకాశం కల్పించడానికి. ఇప్పుడు ఈ కామాన్ని ధర్మబద్ధం చెయ్యాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. స్వీకరించి ఆమె యందు తన కామము ఉంచుకుంటే అతను అలిమిమీరినవాడు కాడు, అతను అదుపు తప్పినవాడు కాడు, అతను పరమధర్మాత్ముడు. ఇప్పుడు పరమధర్మంతో అతను తన భార్యతో కలిశాడు. దానికి ఫలం ధర్మమే. ఏమిటి ధర్మం అంటే పుత్రఫలము. దార సంగ్రహంబు ధరణీష తత్ఫలము రతి పుత్ర సంగ్రహ, ఆ పుత్రఫలము, దాని వలన కొడుకు పుడతాడు. ఇప్పుడు ధర్మముతో కామము ముడిపడింది. ఏమిటి వచ్చింది? అర్థం వచ్చింది. అర్థం అంటే డబ్బే అర్థం అనుకోకండి, సుఖస్థానమునకు అర్థమని పేరు. ఏ సుఖాన్ని ఇస్తుంది? తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు వెళ్ళి గయలో శ్రాద్ధం పెడతాడు. కొడుకు గయాశ్రాద్ధం పెట్టాడు కాబట్టి తండ్రి ఉన్నత లోకాలకు ఎడతాడు. 1 సంవత్సరం పాటు ఏటి సూతకం పట్టండి అంటారు. ఏటి సూతకం పట్టండి అంటే బరువుగా ఏటి సూతకం పట్టిన కొడుకుని చూసి దుఃఖిస్తారు తల్లిదండ్రులు. అందుకే అది దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు అది పెద్ద వరం. ఏడాది పాటు అవకాశం ఇస్తారు. ఈ ఏడాది పాటు వీడు ఏం చెయ్యాలి అంటే, నిజానికి ఎక్కడైనా మహాభారత ప్రవచనం జరుగుతుంటే తప్పకుండా వెళ్ళి కూర్చోవాలి. పుణ్యకథాశ్రవణం చెయ్యాలి, అన్నదానం చెయ్యాలి. తాను పీటల మీద కూర్చుని తను నోములు వ్రతాలు చెయ్యడు, తన కొరకు అనేవి చేయడు. తను ఈ ఏడాది పాటు చేసినది తండ్రికి ఇస్తారు. కాబట్టి ఈ ఏడాది తండ్రి కొరకు చెయ్యాలి. తండ్రి కొరకు చేస్తే నాకేం వస్తుందండి అంటే, పితృదేవతా స్థానంలో ఉండి తండ్రి ఆశీర్వదిస్తాడు. నాన్న నా కోసం ఇంత చేసావురా అని ఆశీర్వచనం చేస్తాడు. గయాశ్రాద్ధం తండ్రికి కొడుకు పెట్టాడు కాబట్టి తండ్రిని ఉన్నత గతులకు పంపిస్తాడు. వయసు ఉడిగిపోతుంది, పెద్దవాడైపోతాడు తండ్రి. తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు చేయి పట్టుకుంటాడు. నాన్నగారండి రండి అని చేయి పట్టుకుని తీసుకెడతాడు. ఎంత సంతోషంగానో ఆ కొడుకు చెయ్యి పట్టుకుని నడుస్తాడు. కొడుకు మంచి బట్టలు కట్టుకుని నడిచొస్తుంటే, చిన్నతనంలో నేను అలాగే నడిచొచ్చేవాడిని అని తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లుగా మురిసిపోతాడు. దశరథ మహారాజు గారు మురిసిపోయాడు రామచంద్రమూర్తిని చూసుకుని, తన కొడుకుని చూసుకుని మురిసిపోతాడు. కాబట్టి ఆ కొడుకు సుఖస్థానం, ఆ కొడుకు ఉన్నాడు కాబట్టి ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు 1,00,000 తేళ్లు కుట్టినంత బాధ కలిగి స్పృహ తప్పుతాట. ఒక్క కొడుకు ఒడిలో తలపెట్టుకుని ఎవడు శరీరాన్ని విడిచిపెడతాడో వాడి చెవిలో భగవన్నామాన్ని కొడుకు చెప్తుండగా విడిచిపెడితే వాడు కాశీలోనే శరీరాన్ని విడిచిపెట్టాడు అని ఫలితం వేస్తాడు. ఇప్పుడు కొడుకు అర్థమయ్యాడా లేడా? సుఖస్థానమయ్యాడా లేడా? శరీరం వదిలాడు, కొడుకు గోదానం చేశాడు. ఆ గోవు తోక పట్టుకుని వైతరిని దాటిపోతాడు. తనని తన జీవుణ్ణి కూడా ఉద్ధరించగలిగిన అధికారము వేదం కట్టబెట్టింది పుత్ర సంతానానికి. ఇప్పుడు ఆ పుత్ర సంతానం అర్థము అంటే డబ్బుతో ఏదైనా కొనుక్కుని సుఖించినట్టే. అర్థము అంటే సుఖస్థానము, సుఖములు అనుభవించినట్టే. కొడుకు వలన సుఖములు అనుభవిస్తున్నావు. ఎలా?
శరీరముతో ఉండి శరీరమును విడిచిపెట్టి కూడా సుఖాన్ని పొందుతున్నావు. డబ్బున్నవాడు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా సంతోషాన్ని పొందడానికి కావలసిన పుణ్యాన్ని పొందొచ్చు. 10 మంది తాగడానికి నుయ్యి తవ్వించాడు. ఆ నూతిలో నీళ్లు బాటసారులు తాగుతున్నారు. ఆయన శరీరం విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినా కూడా ఆయన జీవుడి ఖాతాలో వేస్తూ ఉంటారు. ఒక బాటసారి దాహార్తితో వెడుతూ నీళ్లు తాగాడు. ఒక దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇచ్చాడన్న పుణ్యాన్ని ఆయన జీవుడి ఖాతాలో వేస్తారు. నువ్వు ఏది చేసుకున్నావో, అందుకే కొడుకంటే కడుపున పుట్టినవాడే కాదు, 80 కొడుకుల్ని చెప్పింది శాస్త్రం. ఒక నూతిని తవ్వించడం దగ్గర నుంచి ఒక దేవాలయంలోకి తీసుకొచ్చి 4 మారేడు చెట్లు పాతాడు. ఆ మారేడు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఈ మారేడు దళాలు కోసి మహాశివరాత్రి నాడు పూజ చేశారు. ఈ ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. కొడుకు ఎలా తండ్రిని రక్షిస్తాడో, పుణ్యాన్ని కట్టపెడతాడో, అలా తాను శరీరంతో ఉండగా తన డబ్బుతో ఏర్పాటు చేసుకున్నది రక్షిస్తుంది. కొడుకు అర్థము, కొడుకు ఉన్నత గతులకు కారణము. అందుకని ఎందుకు చెప్తున్నాడు నారదుడు ఈ మాట? నారదుడు ఏది చెప్పినా ఉత్తినే చెప్పడు. అకస్మాత్తుగా రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతున్నవాడు దాన్ని విడిచిపెట్టి ఈ ధర్మాన్ని ఎందుకు బోధిస్తున్నాడు? కొడుకన్నవాడు తండ్రికి ఎంతో గొప్ప ఉపకరణం. ఆ కొడుకే తల్లిదండ్రులకు ఏమీ చేయకపోతే వాళ్ళు గోడుగోడున ఏడుస్తారు. ఎందుకంటే వాడు తప్ప అధికారి లేడు. అందుకే వాళ్ళు ఏడాదికి ఒక్కసారి, అంటే పితృదేవతా స్థానంలోకి వెళ్ళిన తర్వాత కాలమానంలో ఒక రోజు తద్దినం పెట్టే రోజున వాళ్ళు చూసుకోవాలనుకుంటారు. ఒక్కసారి నా కడుపున పుట్టిన కొడుకులు అందరూ ఉన్నారా, వచ్చారా అని. కొడుకులందరూ కలిసి పెద్ద కొడుకు చెయ్యి కింద పెడతాడు. కింద పెట్టి చిన్న అందరికన్నా ఆఖరణ పుట్టినవాడి చెయ్యి పైన పెడతాడు. పెట్టి అక్షయ తృప్తి ద్వారా గయారాధన ఫల సిద్ధిరస్తు అంటూ ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు పెద్ద కొడుకు చేతి మీదుగా కింద పడుతున్న నీళ్లని పుచ్చుకొని తాగుతారు వాళ్ళు దాహతృప్తికి. ఆ కొడుకు అలా పోయలేదనుకోండి వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతారు దాహంతో. దిక్కుమాలిన కొడుకుని కన్నారు. వాడు తేజోవంతుడు కాడు, భ్రష్టుడు. వాడు భ్రష్టుడై తిరిగాడు అనుకోండి, వాడు చేసినటువంటి మహాపాపముల చేత ఇటువంటి కొడుకుని కన్నావు కనుక నిన్ను ఈడ్చేస్తున్నామని కిందకి లాగేస్తాడు. దాంపత్యము అన్న మాట వెనక అంత జాగ్రత్త, అంత పరాకు. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తే అంత మంత్రభాగంతో నడుస్తుంది వివాహ క్రతువు సనాతన ధర్మంలో. అది కేవలం ఏదో స్త్రీ పురుషుల కలయిక కాదు. దాని వెనక ఎంత తాత్పర్యం ఉన్నదో మనకి ఋషులు చూపిస్తారు. కాబట్టి రతి అంటే కేవలం నారదుడు ఎందుకది మాట్లాడాడు అని మీరు అనుకోకూడదు. పరమ ప్రహృష్ట వదనంతో కామాన్ని ధర్మంతో ముడివేసే ప్రక్రియ. దాని వలన దోషం రాలేదు. ధర్మమునందు నిలబడతాడు పురుషుడు. చిట్ట చివర అనుభవించి అనుభవించి ఒక మాట అంటే ఏముంది అనుభవించినవి అని తన మనసుని నిగ్రహిస్తాడు. ఇప్పుడు ఇంద్రియం కాటు వేయదు. ఎందుకని? ఇంద్రియాన్ని మచ్చిక చేసుకున్నాడు. ఇంద్రియాలకి ఇవ్వవలసిన సుఖాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విచారణ చేస్తాడు. అందుకని పరమశివుడికి శంభువు అని పేరు. శంభువు అంటే శం అంటే సుఖం. సుఖాన్ని ఇస్తాడు. ఇది ఏమి సుఖం అండి అన్న వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ ఏమిటి, ఇద్దరం కలిసి భగవన్మార్గంలో నడవాలి సంతోషంగా. ఇప్పుడు ఇంద్రియములు కథలు. తన కన్ను చూడకూడనిది చూసినా ఆయన మనసు చెలించదు. అందరి యందు పరదేవతా భావన ఏర్పడుతుంది. దాని చేత పరమ పవిత్రంగా ఉంటుంది. అలా ఉండగలిగిన స్థితికి మనసుని చేర్చుకుంటాడు. ఆ కదలకుండా మనసు నిలబడాలంటే దాన్ని మచ్చిక చేసుకుని వశం చేసుకోవాలి తప్ప బలవంతంగా దాన్ని వశం చేసుకుంటే పాము తల మీద కాలు పెట్టినట్టు. అది అందరికీ సాధ్యం కాదు. ఎవరో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులకు సాధ్యమైంది తప్ప అందరికీ అది అవకాశం ఇచ్చేది కాదు. వ్యాసుడంతటి వాడు నిర్ధారించాడు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద. నువ్వంత తేలిక అనుకుంటున్నావేమో, ఇంద్రియాలని నిగ్రహించలేవు. కోటలో ఉండి పోరాటం గృహస్థాశ్రమం, కోట విడిచిపెట్టిన పోరాటం కాదు నన్ను నేను నిగ్రహించుకుంటానన్న ఆశ్రమాలు. కాబట్టి నారదుడు ఈ మాట చెప్పి, నువ్వు పెళ్లి చేసుకోవడం నీ వ్యక్తిగత విషయం కాదు. చాలామంది ఇవాళ ఒక పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటారు, నా పెళ్లి నా ఇష్టం. నీ పెళ్లి నీ ఇష్టం కాదు. నీ పెళ్లితో 7 తరాలు ముడిపడి ఉన్నాయి. ఆడపిల్ల పెళ్ళి అయితే 10 తరాలు ముడిపడి ఉన్నాయి, పైకి వెనక్కి కూడా.
దశ పూర్వేషాం దశాపరేషాం. నీవు సక్రమంగా వివాహం చేసుకోకపోతే తత్ఫలితము వలన వచ్చేటటువంటి సంతానము వలన, నేను ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా వింటున్నాను, అస్తమానం ఇదే పని, ఇవాళ మధ్యాహ్నం కూడా ఇదే పని. మా అబ్బాయి తనకన్నా ఏడాది పెద్ద పిల్లని చేసుకుంటానంటున్నాడండి. అధర్మం కాదు కలయిక, తనకన్నా పెద్దదానితో సంతానం అధర్మం కాదు. అధార్మికమైనటువంటి సంతానం వలన ఎవరు ఉద్ధరింపబడతారు? అందరూ పడిపోట్ల కిందకి. నువ్వు ఆలోచించుకోవద్దు. నీ సమస్య, నీ ముందు తరాలు 7 తరాల సమస్య. నీ సమస్య అంటే ఏమిటి? పెళ్ళి నీ ఒక్కడితో పోదు. అది నీ వ్యక్తిగతం కాదు. పెళ్ళి నీ వ్యక్తిగత విషయం కాదు. ఇవాళ లోకంలో ప్రచారం ఎలా జరిగిపోయిందంటే వివాహము వ్యక్తిగత విషయము. తప్పు కాదు. శాస్త్రమునందు వివాహము పెద్దలు ఎందుకు నిర్ణయం చేస్తారంటే నీ వివాహంతో 7 తరాలు ముడిపడున్నాయి. కావాలంటే జరత్కాల వృత్తాంతం చూడు, వివాహకాండ మంత్రాలకి వ్యాఖ్యానం చూడు. కాబట్టి నీ వ్యక్తిగత విషయం ఎలా అయింది? పెద్దలు చెప్పినట్టు నువ్వు చేసుకోవాలి. అందుకు ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతి దాని మీద ఆధారపడింది. వాడు ఎంతో పుణ్యం చేశాడు, కష్టపడ్డాడు, ఈక్షతో పారేశారు కిందకి. దరిద్రుణ్ణి కన్నావు చూడు, దౌర్భాగ్యుడు ఎటువంటి వాడు. నిష్కారణంగా వాళ్ళు పడిపోలా నీ కామానికి. అవధి లేని నీ కామం, అర్థం లేని నీ సిద్ధాంతాలకి బలైపోట్ల. వ్యవస్థని తెలుసుకుని ప్రవర్తించాలి. కాబట్టి 26 ఏళ్ళు దాటితే ఉద్యోగం ఇవ్వము అంటే 26 ఏళ్ళు దాటితే నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకుంటున్నావే. వేదం చెప్పిన దాని విషయంలో మినహాయింపులు కావాలని ఎందుకు కోరుకుంటావు? అది నీ వ్యక్తిగతం కాదని ముందు నువ్వు తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడ్డం నీకు అలవాటు అవుతుంది. కాబట్టి అది నారద హృదయం. ఇది ఎందుకు చెప్పాడో మీకు తర్వాత అర్థమవుతుంది. ఆయన తిన్నగా తీసుకొచ్చి ఆ మాట చెప్పలేదు. ఏదో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పాడు ముందు. ఇది ధర్మరాజు గారికి తెలీదా? తెలిసి ఉండొచ్చు, కానీ అవసరానికి దాన్ని సిద్ధం చేయడం వేరు. దార సంగ్రహంబు ధరణీషా రతి పుత్రఫలము శీలవృత్త ఫలము శృతము. ఏమి అద్భుతమైన మాటలండి! శీలవృత్త ఫలము శృతము. శృతము అంటే వినడం. వినడము అంటే లోకంలో వినేటటువంటివి చాలా ఉన్నాయి, ఎన్నో వింటూ ఉంటాం మన ప్రమేయం లేకుండా. ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు వినవలసినది ఇది అంటే పురాణ ప్రవచనాన్ని వింటారు. ఎందుకు వింటారు? వేదం వింటే పుణ్యం. వేదానికి అర్థం తెలియక్కర్లేదు. వేద పండితులు వచ్చి వేదం చదువుతుంటే వింటే చాలు, నమస్కారం చేస్తే చాలు పుణ్యం. కానీ పురాణం అలా కాదు. పురాణం వింటే పుణ్యం కాదు, పురాణాన్ని తెలుసుకోవాలి. ఎందుకని? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం. పురాణం 5 లక్షణాలతో ఉంటుంది. 5 లక్షణాలతో ఉండి ఆ పురాణం వంశానుచరితాన్ని చెప్తుంది. ఇదిగో ఫలానా జీవుడు ఫలానా చోట పుట్టి ఫలానా తప్పు చేసి మళ్ళీ ఇలా పడిపోయాడు, తర్వాత ఈ ఒప్పు చేసి ఇలా పైకి ఎక్కాడు, ఆఖరికి ఇలా మోక్షానికి వెళ్ళాడు. అది పురాణం వింటుంటే వేదము యొక్క హృదయము అర్థమవుతుంది. వేదంలో చెప్పిన దాన్ని విడమరిచి పురాణం చెప్తుంది. ఇప్పుడు శృతం అంటే విన్నావు,